టాపిక్ చూసినట్టయితే పట్టణాల్లో ఓట్ల పండుగ షురు అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలకు పదును పెడుతోంది. నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం మొదలవడంతో ఏ వార్డుల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంపై గులాబీ అధిష్టానం ఒక అంచనాకు వచ్చేసింది. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తుండటంతో పార్టీ టికెట్లు దక్కవనుకున్న ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమైన నాయకులు ప్రచారాలు సైతం మొదలుపెట్టారు. వార్డుల్లో తిరిగి ప్రజలను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులంతా వార్డులో ప్రచారాలు మొదలుపెట్టారు. ఇంటింటికి తిరిగి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమను గెలిపించాలని ఓటర్లకు చెబుతూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్తాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, అమూల్య, ఏదైతే మున్సిపల్ ఎన్నికల నగార మోగటంతో నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. దాదాపు నిన్న 890 మంది 902 నామినేషన్ల సెట్లు దాఖలు చేశారు. ఈ రోజు కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పార్టీల నుంచి ఫామ్లు లభించని వాళ్ళు, టికెట్ లభించని వాళ్ళంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చూసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. కానీ కేవలం కొన్ని రోజులు మాత్రమే, కేవలం 10-12 రోజుల సమయం మాత్రమే ఇవ్వటంతో ఇటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎన్ఓసి సర్టిఫికెట్లకు కావచ్చు, ఉన్నటువంటి వాళ్ళంతా కూడా డిక్లరేషన్ ఇచ్చేటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2 రోజుల సమయంలోనే అటు ఎన్ఓసీలు తెచ్చుకోలేక, ఇటు నామినేషన్లు దాఖలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇష్టానుసారంగా డేట్లను ప్రకటించింది అనుకుంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతోంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత 13వ తేదీన కౌంటింగ్ కూడా ఉండబోతుంది. పురపాలక లో పోటీ చేసేందుకు ఆశావాహులు కూడా భారీ మొత్తంలో కొంత ఆశావాహులు అయితే ఉన్నారు. అయితే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా మంది కూడా పోటీకి సై అంటున్నారు. అయితే గతంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంతమంది ఓడిపోయినటువంటి నేపథ్యంలో వారు ఈసారి రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. అయితే ఖచ్చితంగా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రసన్నం చేసుకున్నటువంటి పనిలో పడ్డారు. పెద్దల చుట్టూ తిరుగుతూ టికెట్ దక్కించుకునేటువంటి పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి నామినేషన్ల పర్వంలో భాగంగా ఈ రోజు కూడా నామినేషన్లు భారీగా దాఖలయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు కానీ 7 గంటలకు కానీ ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం అయితే ఈ రోజు వస్తుంది. మళ్ళీ రేపు కూడా నామినేషన్లు భారీగా దాఖలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపటితో అయితే నామినేషన్ల పర్వం ముగుస్తుంది. ఆ తర్వాత నామినేషన్ల పరిశీలన వచ్చే నెల 11న పోలింగ్ తో పాటు 13న ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.